సెగలు పుట్టిస్తుంటే బంగారం ధరలు మాత్రం ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. గత ఏడాది కాలంలో పసిడి ధరలు ఏకంగా 70% పెరిగినా భారతీయుల కొనుగోళ్లు మాత్రం తగ్గలేదు. కానీ తాజా అంతర్జాతీయ పరిణామాలు మార్కెట్ ను ఒక్కసారిగా కుదిపేశాయి. అమెరికా, ఇరాన్ మధ్య కాల్పుల విరమణ చర్చలు విఫలం కావడంతో హార్ముజ్ జలసంధి దిగ్బంధనానికి డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలు ఇచ్చారు. దీనివల్ల క్రూడాయిల్ ధరలు 10% ఎగబాకగా ఇన్వెస్టర్లు సురక్షిత పెట్టుబడి వైపు మొగ్గు చూపడంతో బంగారం ధర దిగొచ్చింది. నేడు హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్ల తులం బంగారం ధర 350 తగ్గి 1,39,750కి చేరగా 24 క్యారెట్ల మేలిమి బంగారం 380 తగ్గి 1,52,460 వద్ద కొనసాగుతోంది. వెండి ఏకంగా 5,000 పడిపోయి కిలో 2.60 లక్షల వద్ద ఉంది. అంతర్జాతీయంగా ఔన్స్ బంగారం $4,760 వద్ద ఊగిసలాడుతోంది. దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడుకునేందుకు ఆర్బీఐ కూడా నిల్వలు పెంచుకుంటున్న వేళ ఈ ధరల తగ్గుదల సామాన్యులకు కొంత ఊరటనిచ్చే అంశం. యుద్ధం ముదిరితే చమురు పెరుగుతుంది, కానీ పుత్తడి ధరలు ఎటువైపు వెళ్తాయో అన్నది ఇప్పుడు $1,000,000 ప్రశ్న.